5 దశాబ్దాల చరిత్ర, వేలాది మంది పాడి రైతులకు జీవన ఆధారం. ఒంగోలు డైరీ నేడు శిథిలావస్థకు చేరింది. గతంలో ఒంగోలు నుంచి తమిళనాడు వరకు పాల ఉత్పత్తులు సరఫరా చేసిన ఒంగోలు డైరీ ప్రస్తుతం తుప్పుపట్టి గేదెల కొట్టంలో దర్శనమిస్తోంది. గత వైసీపీ ప్రభుత్వ నిర్ణయాలతో మూతపడిన ఈ డైరీని పునరుద్ధరించాలని, తమ బతుకులకు భరోసా ఇవ్వాలని కూటమి ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు ప్రకాశం జిల్లా రైతులు. ప్రకాశం జిల్లా పాడి రైతులకు ఒకప్పుడు కొంగు బంగారంగా వెలిగిన ఒంగోలు డైరీ నేడు నిరాదరణకు గురై వెలవెలబోతోంది. 1972లో ప్రారంభమైన ఈ డైరీ 2004 వరకు ఎటువంటి ఆటంకాలు లేకుండా విజయవంతంగా కొనసాగింది. ప్రతిరోజు 3 లక్షల లీటర్ల పాల సేకరణతో తమిళనాడు వరకు ఉన్న ఉత్పత్తులను సరఫరా చేస్తూ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందింది. రైతులకు ప్రత్యేక బోనస్లు అందిస్తూ వారి ఆర్థిక ఎదుగుదలకు తోడ్పడిన ఈ సంస్థ 2016లో ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుంది. ఆ సమయంలో అప్పటి టీడీపీ ప్రభుత్వం 35 కోట్ల రూపాయల రుణం మంజూరు చేసి ఆదుకునే ప్రయత్నం చేసింది. 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం ఈ చారిత్రక సంస్థను పూర్తిగా విస్మరించిందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సంక్షోభంలో ఉన్న డైరీని గట్టెక్కించే ప్రయత్నం చేయకుండా 2021లో అత్యంత వేగంగా అమూల్ సంస్థకు అప్పగించింది. అమూల్ చేతుల్లోకి వెళ్లిన తర్వాత పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. అక్కడ పనిచేస్తున్న ఉద్యోగులను తొలగించడమే కాకుండా రైతుల నుండి పాల సేకరణ సైతం నిలిపివేసింది. పాత డైరీని పూర్తిగా మూసివేసి యంత్రాలను గాలికి వదిలేశారు. ప్రస్తుతం కోట్ల విలువైన యంత్రాలు తుప్పుపట్టి పోతూ ఉండగా అమూల్ తన కార్యకలాపాలను ఒక ప్రైవేట్ డైరీలో నిర్వహిస్తోంది. ప్రభుత్వ డైరీ మూతపట్టడంతో జిల్లాలో ప్రైవేట్ డైరీల సిండికేట్ రాజ్యం వెళుతోంది. వారు నిర్ణయించిన ధరకే పాలు పోయాల్సి రావడంతో రైతులకు గిట్టుబాటు ధర లభించడం లేదు. దీనికి తోడు గ్రామాల్లో కల్తీ పాలు పెరిగిపోతూ ఉండటంతో పాడి పరిశ్రమపై ఆధారపడిన వేలాది కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ఒంగోలు డైరీ మూతబడిపోయింది. గత పాలక వర్గాల యొక్క నిర్లక్ష్యం మూలంగా అమూలుకు అప్పజెప్పే పేరుతోటి లక్షలాది మంది పాల ఉత్పత్తిదారులు అనివార్యమైన స్థితిలో ప్రైవేటు డైరీలకి పాలు పోయాల్సిన పరిస్థితి వస్తూ ఉంది. అంతేకాదు ఇవాళ దాదాపు 1000 కోట్ల రూపాయలు ఉన్నటువంటి ఆస్తులు మొత్తం కూడా భవిష్యత్తులో అన్యాక్రాంతం కాబోతూ ఉంది. ఆసియాలోనే పెద్దదైనటువంటి పాలపొడి ఫ్యాక్టరీ ఇవాళ చదులు బట్టి పుట్టలు తేలి పాములు తేలి మొత్తం తుప్పుగా మారిపోయినటువంటి పరిస్థితి ఉంది. దీన్ని పునరుద్ధరించాలి. ఈ జిల్లా రైతాంగాన్ని 1,00,000 మంది రైతాంగాన్ని కాపాడే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. తమ ఉపాధిని దెబ్బతీసిన గత ప్రభుత్వ నిర్ణయాలపై రైతులు మండిపడుతున్నారు. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం స్పందించి ఒంగోలు డైరీని పునరుద్ధరించి పాత ఉద్యోగులకు న్యాయం చేయాలని జిల్లా రైతాంగం ఆశగా ఎదురు చూస్తోంది. వాళ్ళ విచ్చలవిడిగా జిల్లాలో ప్రైవేటు కేంద్రాలు వచ్చినాయి. ఈ ప్రైవేటు పాల కేంద్రాల్లో మద్దతు ధర గ్యారెంటీ లేదు, అట్లాగే డబ్బులు ఇవ్వటం కూడా అంతంత మాత్రంగా ఉంది. కాబట్టి ప్రభుత్వ ఆదాయానికి ఉపయోగపడే పద్ధతిలో ఉపాధి కల్పించి రైతులకి మద్దతుగా ఉన్న ఈ పాల డైరీని అమూల్ సంస్థకు అప్పచెప్పడం అనేది సరైనది కాదు. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం రివ్యూ చేయాలి. వైసీపీ ప్రభుత్వంలో దీన్ని అమూల్ సంస్థకి అప్పచెప్పారు. పూర్తిగా ప్రైవేటీకరణ, ఉద్యోగులందరినీ కూడా బలవంతంగా బయటికి నెట్టేసి వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకోవడం జరిగింది. అసలు విడిగా పుట్టగొడుగుల్లాగా ఈరోజు పాలబూతులు వస్తూ ఉన్నాయి. అందువల్ల ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం సహకార సంఘాలను అభివృద్ధి చేయాలి, ఒంగోలు పాల కేంద్రాన్ని తిరిగి పునరుద్ధరణ చేయాలి, ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలి, ఉపాధి కల్పించాలి, 1000 కోట్ల రూపాయల విలువ కలిగినటువంటి భూములన్నింటినీ కూడా కాపాడాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాము. ఒంగోలు డైరీకి కూటమి ప్రభుత్వం పూర్వ వైభవం తీసుకురావాలని జిల్లా రైతులు కోరుతున్నారు. మరి పాడి రైతులపై ఏపీ ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.